భూతనాథ సదానంద సర్వభూతాదాయపర రక్ష రక్ష మహాభావ శాస్త్రి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దివ్య ఆశీస్సులతో మేమందరం కూడా ఈరోజు ఇక్కడ చేరడం జరిగింది. గత 4 రోజుల క్రితము రంజిత్ కుమార్ అనే సోదరుడు విలేకరి అతను మోహన్ బాబు ఎవరైతే సినీ యాక్టర్ ఉన్నాడో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. జరిగితే అక్కడ కొన్ని విషయాలు ఏదో జరిగిన విషయాన్ని అతను కూడా ప్రశ్నిస్తే ఎంతో ఆవేశంగా మనం చూసాం లైవ్లో. ఒక అయ్యప్ప స్వామి భక్తుడై నల్ల బట్టలు కనిపిస్తున్నాయి నీకు, ఒక హిందువు అయి ఉండి కూడా నువ్వు దాడి చేయడము ఇది ఎంతవరకు సమంజసం మోహన్ బాబు గారు? అంటే మీకు హిందువు అని భయం లేదా? ఒక అయ్యప్ప స్వామి అని భయం లేదా? మీరు ఈ విధంగా దాడి చేయడం ఈరోజు అతనికి కుటుంబానికి ఇబ్బందికరంగా మారింది. ఎక్కడైతే కంతలు కొట్టావో చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఆయన 3 నెలలు 4 నెలలు రెస్ట్ ఉండాలి. అది కుటుంబ పోషణ ఎలా జరుగుతుంది? ఈరోజు నీ వల్ల మాల దీక్ష విరమణ చేశాడు. ఇది అయ్యప్ప దాడి కాదు, ఒక హిందూ మీద దాడి జరిగింది. రేపు భవానీ మాత తీసుకుంటారు, వెంకటేశ్వర స్వామి మాత తీసుకుంటారు, ఆంజనేయ స్వామి మాత తీసుకుంటారు. మీకు ఎంతవరకు సమంజసం? ఒక హిందూ భక్తుడు అయ్యప్ప మాల వేసుకున్న మీద దాడి చేయడం నీకు శ్రేయస్కరమా? మల్కాజీ అయ్యప్ప సంఘం నుంచి తీవ్రమైన హెచ్చరిక చేస్తున్నాము. మీరు వెంటనే ఆ అయ్యప్ప స్వామి ఇంటికి వెళ్ళి, రంజిత్ బాబు ఇంటికి వెళ్ళి మీరు క్షమాపణ చెప్పండి. ఆ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దివ్య ఆశీస్సులు పొందాలంటే మీరు ఖచ్చితంగా ఆ అయ్యప్ప స్వామి దీవెనలు పొందాలంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబంతో మీరు పరామర్శించవలసిందే. ఆ అయ్యప్పను రంజిత్ కుమార్ విలేకరులు పరామర్శించవలసిందే. ఒకవేళ అటువంటి పరిస్థితి మీరు రాకపోతే మీరు ఏదైతే ఆక్రోశంతో ఉన్నారో అయ్యప్ప స్వాములందరూ కూడా మీ ఇంటి మీద దాడి చేస్తాము. ఇది మాకు వాస్తవం. అయ్యా తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కోరుతున్నాము, ఖచ్చితంగా మీరు అరెస్ట్ చేయవలసిందే. ఎట్టి పరిస్థితుల్లో మోహన్ బాబు గారి మీద అరెస్ట్ చేయవలసిందే. అయ్యప్పని కాదు, హిందూ మీద దాడి జరుగుతుంది. మీరు తక్షణమే క్షమాపణ చెప్పాలి మోహన్ గారు డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి స్వామి స్వామి ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. మోహన్ బాబు గారు ఏదైతే TV9 విలేకరు అయినటువంటి రంజిత్ కుమార్ గారు అయ్యప్ప మాల దీక్షలో ఉన్నప్పుడు వారిపైన చేసినటువంటి దాడి వారిపై చాలా తీవ్రంగా ఖండించవలసిన విషయము. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకే ప్రశ్న అడగదలుచుకున్నాం. ఈరోజు హిందూ సమాజం పైన కంటిన్యూస్గా దాడి జరుగుతున్నప్పటికీ, ప్రతి దేవాలయం పైన దాడులు జరుగుతున్నప్పటికీ కూడా మీరు పట్టించుకోవట్లేదు. సరే, దేవాలయాలు అంటే పెద్ద విషయము, మీ కమ్యూనల్ ఇష్యూస్ అయితే లేకపోతే ఒక పార్టీకి రద్దు చేయకూడదో మీరు వదిలేసి అనుకుంటే వేరే విషయం. కానీ ఒక ఇండివిజువల్ ఒక మాజీ రాజ్యసభ సభ్యుడైనటువంటి ఒక ప్రముఖ సినీ హీరో అయినటువంటి వ్యక్తి, ఇన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నటువంటి వ్యక్తి, ఆయన పబ్లిక్గా ఒక మీడియా పర్సన్ పైన దీక్షలో ఉన్నటువంటి ఒక స్వామి పైన దాడి చేస్తే మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? 1. 2, స్వయంగా మోహన్ బాబు గారే అంత గొప్ప వ్యక్తి అయినటువంటి మీరు, భగవంతుడు మీకు అన్నీ ఇచ్చిండు. ప్రపంచ జీవితంలో మీకు డబ్బు ఇచ్చిండు, హోదా ఇచ్చిండు, మంచి పర్పస్ ఇచ్చిండు, మీకు అన్నీ ఇచ్చినటువంటి ఆ భగవంతుడి సేవ చేసుకున్నటువంటి ఆ భగవంతుడి దీక్షలో ఉన్నటువంటి ఒక స్వామి పైన దాడి చేయడమే మీరు చేసినటువంటి తప్పు. ఒకవేళ మీరు కంట్రోల్ తప్పి ఒకవేళ చేసి ఉంటే ఈ రోజుకైనా రిలీజ్ అయిపోయి వారి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పడం అనేది నిజంగా రైట్. అది మీరు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీకు స్వామి కాళ్ళు పట్టకు కనీసం అయ్యప్ప స్వామి కాళ్ళు పట్టుకొని బహిరంగంగా క్షమాపణ చెప్తే కనీసం దానికి హిందూ సమాజాన్ని గౌరవించినట్టుగా దీక్షలు తీసుకున్నటువంటి స్వాములను మీరు గౌరవించినట్టు ఉంటుంది. ఒకవేళ గురుస్వామికి చెప్పినట్టుగా వారు ఇప్పటికి కూడా వారు నిజంగా ముందుకొచ్చి క్షమాపణ చెప్పకపోతే ఈరోజు సాత్వికంగా అడుగుతున్న స్వాములందరూ కూడా ఇక్కడ దీక్షలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా పరుష పదార్థాలు వాడరు. కాబట్టి చాలా సాత్వికమైన మాతోటి అందరూ కూడా చెప్తారు. వెంటనే స్వామి దగ్గరికి వెళ్ళి రంజిత్ స్వామి కాళ్ళు పట్టుకొని వారికి చేయాల్సిన సహాయం చేయండి, వారికి క్షమాపణ చెప్పండి. గౌరవంగా ఉంటుంది. మీరు తప్పు సరిదిద్దుకున్నట్టు లేని పక్షంగా మరి గురుస్వాములు చెప్పే ఈ పోరాటానికి అయినా సిద్ధం. మోహన్ బాబు గారి మెడలు మంచి హిందూ ధర్మం అంటే ఏందో చూపించడానికి కూడా సిద్ధమని హెచ్చరిస్తూ భారత్ మాతకి. సేవా సంఘం నుంచి మోహన్ బాబు గారికి సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాను. మీరు ఒక 5 years ప్రజాప్రతినిధిలాగా పనిచేశారు. ఇదే నేర్చుకున్నారా? ఒక ఎదురుగా ఎవరున్నారని సహనం కోల్పోయి ఒక అయ్యప్ప స్వామిని
గాయపరచడం మాత్రం ఎక్కడ కూడా ఉపేక్షించేది లేదు. స్ట్రైట్గా మోహన్ బాబు గారిని ఒకటే అడుగుతున్నాము, రంజిత్ స్వామి వాళ్ళ ఇంటికి వెళ్ళి అతని కాలు పట్టుకుని క్షమాపణ అడగాల్సిందిగా కోరుతున్నాము. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణందరికీ అయ్యప్ప మాల స్వామి కూడా నేను పిలిపిస్తున్నా. స్వామి రెండు క్రితం ఏదైతే రంజిత్ స్వామి జరిగిందో కారణం మేము వెయిట్ చేసాము. మోహన్ స్వామి కొద్దిగా జ్ఞానం ఉన్న వ్యక్తి అని వెయిట్ చేసాము. కానీ వినిపిస్తున్న చిన్న ఆడియో డిస్ప్లే జరిగిపోయినాము. నేను చెప్తున్నా మోహన్ బాబు స్వామి, మీరు కనుక అయ్యప్ప స్వామికి రంజిత్ స్వామికి క్షమాపణ చెప్పకపోతే, బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా మీకు చెప్తే వరము. ఇది మీ మల్కాయి అయ్యప్ప దేవాలయం నుంచి మేము పిలిపిస్తున్నాము. ఈ దావానలంలా వ్యాపించి పూర్తిగా దేశం అంతా కూడా వీళ్ళు ఎగనేసి వచ్చే వరకు ఆగకుండా వీలైన ఆయనకి క్షమాపణ చెప్పబోతున్నాను. ఖబర్దార్ మోహన్ బాబు, ఖబర్దార్ మోహన్ బాబు. స్వామి సో నేను ఒక సింపుల్ అని చెప్పారు, నేను చింతిస్తున్నా బొంతిస్తున్నా, నీ చింత బొంత మా కొత్త మోహన్ బాబు. నువ్వు పద్మభూషణ్ కావచ్చు, పద్మ విభూషణ్ కావచ్చు, మాకు సంబంధం లేదు. నువ్వు అయ్యప్ప స్వామి మాలలు ఉన్న వ్యక్తి పైన మైక్ విచక్షణ రహితంగా, అంటే నువ్వు ఆ రోజు తాగి ఉన్నావా లేకపోతే మైకంలో కూడా నీ ఎదుట ఒక స్వామి ఉండని చెప్పి తెలుసా? నువ్వు ఒకటి మైక్ ఆ స్వామిని కళ్ళకి నీకు తెలుసా? యాక్చువల్లీ ఆ స్వామి మాల విరమణ చేసిండు. ఆ స్వామి నిమిషంగా ఇక తలకు ఒక దెబ్బ తగిలితే ఎప్పటికీ ప్రాబ్లం ఉంటుంది. ఆయన ఏ విధంగా ఆయన ఫ్యామిలీని ఎట్లా పోషించుకుంటాడు? ఇప్పుడు విలేకరులు అంటే ఎట్లుంటుంది అంటే, సో ఈ సమాజంలో అర్థం లేని గీతగాళ్ళు విలేకరులు. సో మీరు వెలగబెడుతున్న మంచి చెట్టు, మీరు సినిమాలు తీస్తున్నాయి, ఏమన్నా చిన్న ఆఖరికి చచ్చిపోతే కూడా మీ పార్థివ దేహాన్ని వచ్చి మేము ఆడ ఆ కంపు కొడుతున్న శవాన్ని కూడా వచ్చి మేము కవర్ చేస్తున్నాం కదా. అంతా కూడా ఇంటి దగ్గర మొదలు నీకు నువ్వు అయ్యప్ప స్వామి అలా దీక్ష చేసుకున్నావు, శబరిమల పోతున్నావు. సో ఇంత పెద్ద హిందువులు అంటావు. నిన్న భాషల్లో అసలు నీకు కొంచెమనే కూడా బాధ కనిపిస్తుందా? నేను చింతిస్తున్నా అంటున్నావు. సో నీ కొడుకులను ఇంట్లోనే ఫస్ట్ ఇంట్లో గెలిచి రచ్చగెళ్ళాలి. నువ్వు ఇంట్లోనే గెలవని శాతం లేదు. నువ్వు బయట వచ్చి పెద్ద భాషలను ఎందుకే ఇప్పుడు నువ్వు గత ఎంపీ ఉన్నవా, నువ్వు ఎంత తోపున్నావు మాకు సంబంధం లేదు. ఇప్పుడు మా స్వామి పైన దాడి జరిగింది. ఆ స్వామి ఇంటికి రావాలి నువ్వు ఏదో ఇప్పుడు మీడియానే వద్దన్నావు. నిన్న మీద ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావు? మళ్ళీ మీడియా ఎందుకు రిలీజ్ చేసినావు? మళ్ళీ ఇప్పుడు మేము చూపించకపోయి ఉంటే నీ వీడియో తెలుస్తుండే. ఇప్పుడు బట్టి ఏదో చింతిస్తున్న వీడియో కూడా మేము బయట మీడియాలో ఇవ్వకపోతే ఎట్లా తెలుస్తుండే? మీడియా లేని అసలు నువ్వు జీరో గుర్తుపెట్టుకో మోహన్ బాబు. ఇప్పటికైనా చెప్తున్నాము, ఆ స్వామి ఎవరైతే గాయపడ్డారో వాళ్ళ ఇంటిరా ఆ స్వామి కాళ్ళు మొక్కు, స్వామికి న్యాయం చేయాలి. ఇంతేకాదు రాచకొండ సిపి కూడా ఈ క్షమాపణతో సరిపెడతాం కరెక్ట్ కాదు. ఎందుకంటే సో ప్రతిసారి ఇందులో ఆయన దాడి చేస్తారు. సారీ అంటే ఆ ఇంగ్లీష్లో సారీ అని వీళ్ళు ఆ తెలుగులో ఒక క్షమాపణ అని చెప్పారు కదా. సింపుల్గా కొడతాము, సారీ చెప్తాం, క్షమాపణ. మరి ఇదే మోహన్ బాబు ఇచ్చింది కూడా మా దాంట్లో ఒక స్వామి వచ్చి సారీ అంటే మేము చింతిస్తున్నాం బోధిస్తామని చెప్తారు. మరి మీరు ఒప్పుకుంటా అంటే మరి అట్లనే కానీ సో అందరూ కాకుండా ఇంకోటి చెప్తాము. సో కూడా ఒక స్వామిది ఒక సంఘటన జరిగింది కొంపల్లిలో. మాల వేసుకొని వస్తే ఆ స్వామి రాణిస్తలేరు. వారు మొన్న ఆర్టీసీలో జరిగింది. ఎవరైనా మాల వేసుకున్న స్వామికి నువ్వు మందులు అయిన వాడిని టెస్ట్ చేస్తారా? ఏంటి దౌర్భాగ్యం ఇది? మేము భారతదేశంలో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామా అర్థమైతలేదు. హిందువుల పైన ఎందుకు ఇంత విచక్షణ? మరి వేరే ఇంత మన మనుషులుందా వాళ్ళ పైన ఎందుకు దమ్మదా? వాళ్ళ అన్ననికి అడగలేము. వాళ్ళ జోలికి ఎంతో ఈసారి కార్తీక మాసం రాగానే ఎవడో ఒకటి రావాలి, అయ్యప్ప స్వామి ఉండాలి. ఏందా ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల ఏదైతే విరమిలో అది నువ్వు ఒక పాపాన్ని మూట కట్టుకున్నావు. నువ్వు మోహన్ బాబు పంటలో స్కూల్లో పిల్లలు చదువుతున్నా నువ్వు చేసి 70-80 సంవత్సరాలు 60-70 సంవత్సరాలు చేసిన పుణ్యమంతా ఒక సంఘటనతో మనం కట్టుకున్నావు. నువ్వు దయచేసి మోహన్ బాబు గారు మీరు ఇంటికి రండి, ఆ స్వామి క్షమాపణ చెప్పండి, న్యాయం చేయండి. చేశాక మీరు పోయి పోలీస్ స్టేషన్లో నొంగిపండి. క్షమాపణ ఏం కాదు, ఇది ఖచ్చితంగా చేయవలసింది కనుక ఆ అయ్యప్ప స్వామి తరఫున అంతా డిమాండ్ ఇస్తున్నాము. ఇది మల్కాజ్గిరి నుంచి మొదలైంది, నువ్వు కాదు. వాళ్ళు అట్లనే అంటారు, నువ్వు ఊకుంటే మరి నీ ఇంటికి వచ్చేదాకా చూస్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం. స్వామియే నాలుగు రోజుల నుంచి ఏదైతే హాట్ టాపిక్గా మారిందో మోహన్ బాబు గారి గురించి తన వ్యక్తిగతంగా కుటుంబ సమస్యలు ఏదైనా ఉంటే మీరు పరిష్కరించుకోవాలి సార్. విలేకరులు గత 4 రోజుల నుంచి నా ఇంటి చుట్టే తిరుగుతున్నారు, ఇంటి బయట ఉన్నారని చెప్పి నిన్న మీరు హాస్పిటల్ నుంచి మీరు డిశ్చార్జ్ అయ్యి మీరు కారులో వెళ్ళేటప్పుడు మీరు ఏదైతే వాయిస్ రికార్డు పంపించారో
చింతిస్తున్నామని అంటున్నారు. 4 రోజుల నుంచి ఎందుకుంటారు స్వామి విలేకరులకు ఏం పని పాట లేదా? వాళ్ళకేం సమస్యలు లేవా? సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఏదైతే మీ కుమారుడు మంచు మనోజు విలేకరులు చెప్తానే కదా విలేకరులు వచ్చి మీ ఇంటి దగ్గర ఉన్నారు. మీరు ఆ రోజు మీరు బయటకు వచ్చి విలేకరులు మీరు దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండమ్మా అని ఒక మాట చెప్తే వెళ్ళిపోతుండే కదా. మా ఇంటి సమస్య మేము ఏదైతే మాది మేము పరిష్కరించుకుంటాము, మీరు ఎవరు ఇందులో తలదూర్చొద్దని చెప్పి మీరు ఆ రోజే చెప్తుంటే ఏ ఒక్క విలేకరు కూడా మీ ఇంటి దరిదాపులకు రాకపోతుంది. ఆ రోజు గత రాత్రి 3 రోజుల క్రితం మీ ఇంటి లోపలికి వచ్చారని చెప్పి మీరు నిన్న వాయిస్లో చెప్తున్నారు. మీ ఇంటి లోపలికి రాలేదు ఎవరు. మంచు మనోజు మీ కొడుకు చిన్న కొడుకు అనే వ్యక్తి విలేకరుల దగ్గరకు వచ్చి స్వామి రండి స్వామి అని చెప్పి గేట్ లోపల నూకేసి విలేకరులను తీసుకొని వస్తేనే కదా మీ గేట్ లోపలికి వచ్చారు. అంతే తప్ప ఏదైతే TV9 విలేకరులు అనే సమస్య కాదు ఇక్కడ. మాల ధరించిన విలేకరైనా చెప్పులు కుట్టుకున్న వాడైనా కామన్ ఎవరైనా సరే మాల ధరించిన వ్యక్తి పైన మీరు ఎలా చేయలేపుతారు? అంటే మిమ్మల్ని ప్రశ్నించినందుకేనా? ఏం జరిగిందని అడిగాడు అతను. అదే లోగో తీసుకొని అదే మైక్ తీసుకొని కొడతారా? అంటే కొట్టడం మీకు అలవాటేమో. అయ్యప్ప స్వామి మీద చేయి చేసుకోవడం ఇది సరైనది కాదు. తెలంగాణ రాష్ట్రంలో కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా అయ్యప్ప స్వాములు మీ పైన విరుచుకుపడుతున్నారు. మీరు స్వాములకు క్షమాపణ చెప్పేంత వరకు క్షమాపణ చెప్పడం కాదు, ఆ స్వామి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని మీరు బతిమలాడుకోవాలి. చింతిస్తున్నారా అంటున్నారు. చింతించడం ఏంటి స్వామి? మీరు చింతిస్తున్నారా? మీరు మరి వాళ్ళ కుటుంబానికి ఎంతైతే ఇప్పుడు ఇక్కడ జరిగింది, ఇక్కడ స్వామికి చాలా ఇబ్బంది కలుగుతుంది. అయ్యప్ప మాల వేసుకున్నాడు, మాల విరమణ చేసినాడు స్వామి. అంటే అది మీకు జరుగుతుంది ఆ పాపం. ఇంత పాపం జరుగుతుందో తెలుసా? మీకు తెలుసు కదా. మీ ఇంట్లో కూడా ఇంతకుముందుకు మాల వేసుకున్నారు కదా, అయ్యప్ప స్వాములు పూజ జరిపించారు కదా, అది మీకు తెలియదా? అయ్యప్ప స్వామి పైన చేయి చేసుకుని ఎట్లా ఉంటుంది అనేది. మీరు ఒక హిందువే కదా, మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలా స్వామి. అయ్యప్ప స్వాములకు ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ఏ అయ్యప్ప స్వామి అయినా మాల ధరించిన స్వాములు ఇకనైనా మీరు స్పందించండి. స్వాములందరూ ఏకపైకి తీసుకురావాలి స్వామి. మీరు అందరూ రావాలి పైకి, రోడ్ల పైకి వచ్చి మోహన్ బాబు దిష్టి బొమ్మ దయనం కూడా చేస్తాం మేము. వీలైతే మీ ఇంటిని కూడా ముట్టడించడానికి కూడా మేము వెనుక ముందాడం. ఆ స్వామి దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకొని క్షమాపణ చెప్పండి స్వామి. వాళ్ళ ఫస్ట్ మీరు వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి పరామర్శించండి. వెళ్ళి వాళ్ళని బతిమలాడుకోండి. ఇప్పుడు మీరు మాట్లాడుకుంటున్నారు, మేము మాట్లాడుకుంటాం అంటే మీరే బయటకు వస్తారు, మీరే గలాటాలు చేసుకుంటారు రోడ్డు పైకి వచ్చి. ఇప్పుడు స్వామిని కొట్టి మేము మాట్లాడుకుంటాం అంటే ఇప్పుడు ఆ స్వామి పరిస్థితి ఏంది? విలేకరులు స్వామిని కూడా రోడ్డు పైకి రావాల్సిన కారణం ఏముంది? మీరే కదా. ఒకసారి ఆలోచించుకోండి. మీరు క్షమాపణ చెప్పకపోతే తక్షణమే ఏదైతే రాచకుండా సిపి గారు ఉన్నారో సార్ మీరు కొద్దిగా ఇంట్రెస్ట్ తీసుకొని స్వామిని అరెస్ట్ చేసి, లేదంటే మాత్రం మేము వాళ్ళ ఇంటిపైన దాడి చేస్తామని చెప్పి ఈ మల్కాయి అయ్యప్ప స్వాముల సీఎం సందర్భంగా మేము కోరుకుంటున్నాం. స్వామి అయ్యప్ప